లెంట్ డేస్ 6వ రోజు మంగళవారము. వాక్యము లూకాసు వార్త 22వ అధ్యాయము 14 నుండి 18 వచనాల వరకును. ఆ గడి వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడా అపోస్తలులను పంక్తిని కూర్చుండిరి. అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడితిని. అది దేవుని రాజ్యంలో నెరవేరు వరకు ఇక ఎన్నడూను దాన్ని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి, ఆయన గిన్నె ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరు దీన్ని తీసుకుని మీలో పంచుకొనుడి. ఇక మీదట దేవుని రాజ్యము వచ్చే వరకు నేను ద్రాక్షారసము తాగనని మీతో చెప్పుచున్నానెను. చదివిన వాక్యం ద్వారా రావలసిన దీవెన ప్రభు మీ ಎಲ್ಲರಿಗೂ దయచేయునుగాక. ఆమేన్. మంగళవారం కొరకు ప్రార్థన. నా పాపముల ప్రాయశ్చిత్తమునకై వధింపబడిన దేవుని గొర్రెపిల్లవైన యేసుదేవా, నీకు స్తోత్రములు కలుగునుగాక. నేను నీ మహిమ రాజ్యమున నీతో కలిసి భుజింపగలుగు భాగ్యమును నాకు అనుగ్రహింపము. ప్రభా, నీతో నుండవలనని కోరుచున్నాను. నా కోరికను బలపరిచి నీ యందలి విశ్వాసము నవృద్ధి చేయము. రాత్రి కాక పూర్వమే నా హృదయము మంతటిని నీ వైపు త్రిప్పుకొని సదాకాలం నీతో నుండు గలుగునట్లు ఆశీర్వదింపమని సిలువనాథుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనుషులే పాపులై మరణమే పొందగా, ప్రభువే శాపమై సిలువలో బలియాయెను. మనుషులే పాపులై మరణమే పొందగా, ప్రభువే శాపమై సిలువలో బలియాయెను. ఈ మరణం పాపహరణం, ప్రపంచానికే మోక్షం. ఈ మరణం పాపహరణం, ప్రపంచానికే మోక్షం.